Hello, Namaste. Welcome to Everest Coaching Point. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. రాజ్ కుమార్ సార్ కూడా మనతో ఉన్నారు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్తో ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నామండి. నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. వీడియోని దయ ఉంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్, ఫ్యాబ్యులస్, అన్బిలీవబుల్ ఆఫర్. మీకు తెలుసు CHSL Tier 1 ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది. కీ కూడా రిలీజ్ చేశాడు. నెక్స్ట్ Tier 2 ఉంటుంది. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ అక్టోబర్లో CGL Tier 1 ఉంది. దాన్ని Tier 2 ఎగ్జామినేషన్ కూడా నెక్స్ట్ ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి Tier 2 కోర్స్ ఉందని మాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయండి. యాక్చువల్గా వీటికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ లైవ్ కోర్సెస్ అనేవి CGL Tier 1 ఎగ్జామినేషన్ తర్వాత స్టార్ట్ అవుతుందండి. కానీ ఆల్రెడీ CHSLలో మంచి స్కోర్స్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ CHSL మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, అదేవిధంగా ఆల్రెడీ CGL మంచి స్కోర్స్ వస్తూ ఉండి ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్డ్గా Tier 2 CGL ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చాలామంది Tier 2 కోర్స్ గురించి అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఒక రికార్డెడ్ కోర్స్ని, అంటే లాస్ట్ ఇయర్ SSC CGL 2023లో CGL CHSL 23 Tier 2 మెయిన్స్లో ఏదైతే మేము క్లాస్ రూమ్లో చెప్పామో సేమ్ కోర్స్ని రికార్డెడ్ వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నామండి. దిస్ ఈజ్ నాట్ లైవ్ అండి. లాస్ట్ ఇయర్ SSC CGL CHSL 23లో మా పిల్లలకి క్లాస్ రూమ్లో ఏదైతే చెప్పామో ఆ కోర్సు రికార్డెడ్ వీడియోస్ రూపంలో అన్బిలీవబుల్ ఆఫర్ అండి. అతి తక్కువ ప్రైస్కి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత తక్కువ ప్రైస్కి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఓకే, దీని గురించిన డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ మీకు ఇది యాక్చువల్గా 300 కాదండి, 400 ప్లస్ 700 అంటే ఆల్మోస్ట్ 1000 ప్లస్, అంటే 1100 ప్లస్ ఆర్స్ ఉంటుందండి. అసలు ఏంటిది అంటే ఇన్ని గంటలు చూడగానే షాక్ అవుతారు కదా. ఇదేం లేదండి, ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏముంది, SSC CHSL CGL Tier 2 and 1 ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్లైన్ రికార్డెడ్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే మీకు Tier 2 వీడియోస్తో పాటుగా Tier 1 కంప్లీట్ కోర్స్ కూడా మీకు ఇందులో వచ్చేస్తుందండి. ఎందుకు Tier 1 అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే దీని వెనక రీజన్ ఏంటంటే Tier 2లో మనకేంటి ఫండమెంటల్స్, బేసిక్స్ నుంచి చెప్పడం సాధ్యం కాదు కదా. అందువల్ల ఏంటంటే Tier 1 కంప్లీట్ రికార్డెడ్ కోర్సెస్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఇందులో అంటే ఒకవేళ బేసిక్స్ లేని వాళ్ళు అది చూసిన తర్వాత ఇది చూసారనుకోండి చాలా బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయనుకోండి నో ఇష్యూస్, డైరెక్ట్గా ఇవి చూడొచ్చు. సో ఈ 700 అనేది ఏంటంటే CGL Tier 1 రికార్డెడ్ అండి. నెక్స్ట్ 400 అనేది ఏంటంటే CHSL లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ క్లాస్లో 23లో ఏవైతే CHSL Tier 2 CGL Tier 2 ఏవైతే క్లాస్లో చెప్పామో ఆ వీడియోస్ రెండు కలిపి 1000 ప్లస్ అవర్స్ అంటే 1100 అవర్స్ ఉంటుంది. ప్లస్ మీకు ఇక్కడ ఏంటంటే 70 మాక్ టెస్ట్లు, ప్రతి మాక్ టెస్ట్కి దాదాపు 4 గంటల వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఈ 70 మాక్ టెస్ట్లో CHSL ప్యాటర్న్లో 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, CGL ప్యాటర్న్లో 60 మాక్ టెస్ట్లు ఉంటాయి. మొత్తం కలిపితే 70 మాక్ టెస్ట్ అండి. ఫాలోడ్ బై 4 ఫర్ ఈచ్ మాక్ టెస్ట్ 4 అవర్స్ వీడియో సొల్యూషన్, అంటే దాదాపు అదే మీకు 300 గంటలు వస్తుందండి. ఓకే, ఇంత కంటెంట్ని మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైస్ ఏంటనేది మీకు లాస్ట్లో రివీల్ చేస్తామండి. ఇందులో ఏముంటుందనేది ఒకసారి చూద్దాం. మీకు 700 ప్లస్ అవర్స్ ఆఫ్ Tier 1 రికార్డెడ్ కోర్స్ ఉంటుందండి. ఇందులో మీకు ఏముంటుంది, Tier 1లో క్వాంటు, ఇంగ్లీష్, రీజనింగ్, GS బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఇందులో కవర్ అయి ఉంటుంది. ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ ఏనండి. 400 ప్లస్ అవర్స్ ఆఫ్ Tier 2 రికార్డెడ్ 2023లో మేము ఏవైతే CHSL CGL Tier 2 చెప్పామో అవి 400 ప్లస్ అవర్స్ ఉంటాయి. ఇందులో క్వాంట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, GS, కంప్యూటర్స్ కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 70 హై క్వాలిటీ మాక్ టెస్ట్. ఇందులో CHSL Tier 2 ప్యాటర్న్లో 135 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్లో 10, CGL Tier 2 అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో ఆ ప్యాటర్న్లో మీకు 60, మొత్తం 70 మాక్ టెస్ట్. ప్రతి మాక్ టెస్ట్కి కూడా మీకు 4 అవర్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇదంతా కూడా ఈ కోర్సులోనే ఉంటుంది. ఓకే,
దీని వ్యాలిడిటీ మీకు 6 నెలలండి, 6 months. అంటే మీకు ఆల్మోస్ట్ సిజిఎల్ టియర్, ఇప్పుడు నెక్స్ట్ మనకి సెప్టెంబర్ అక్టోబర్లో మనకి సిజిఎల్ టియర్ 1 మెయిన్స్ ఉంది, మీకు అందరికీ తెలుసు. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా 2 to 3 months లోపు మీకు ఇది కూడా సిజిఎల్ టియర్ 2 మెయిన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి కూడా మీకు ఉపయోగం, అంటే సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ కి టియర్ 2 కి సిజిఎల్ మెయిన్స్ కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, యాక్చువల్ గా మనకి ఇప్పుడు మీరు మన యాప్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 1 రికార్డెడ్ కోర్సు 6 months వ్యాలిడిటీ చూడండి, మీకు 5,000 ఉందండి. ఓకే, సో తర్వాత వచ్చి మీకు సిజిఎల్ కోర్సు కూడా వచ్చేస్తుంది కదండి, ఇందులోనే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ టియర్ 2 కోర్సు కూడా వచ్చేస్తుంది. సో దాని ఫీజు వచ్చి జనరల్ గా మనకి 4,000 నుంచి 5,000, అంటే రెండూ కలిపితే మీకు 10,000 అవుతుందండి వాస్తవానికి. అంటే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండూ కలిపితే మీకు 10,000 అండి. కానీ ఇంత వర్తున్నటువంటి ఈ కోర్సుని అతి తక్కువ ప్రైస్ కండి, ఎంత అంటే జస్ట్ కేవలం 5,000కే మీకు ప్రొవైడ్ చేస్తుంది ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. అంటే ఈ 5,000లో మీకు ఏమేమి వస్తుందంటే మీకు కంప్లీట్ సిజిఎల్ కోర్స్ వస్తుందండి. సిజిఎల్ ప్రిలిమ్స్ అంటే టియర్ 1 700+ hours ఉంటుంది. తర్వాత వచ్చి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ అంటే టియర్ 2 కోర్స్ 400+ hours ఉంటుంది, అది వస్తుంది. ప్లస్ 70 mock tests ఫాలోడ్ బై డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ కలిపి 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 5,000కే మీకు ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ ఫెంటాబులస్ ఆఫర్ అండి. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నా ఐ రిక్వెస్ట్ రాజ్కుమార్ సార్ ఈ కోర్సు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. కోర్స్ డీటెయిల్స్ ఫీ డీటెయిల్స్ అని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. ఇప్పుడు మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఇన్ని అవర్స్ ఉన్నాయి. ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ టైర్ 2కి అన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం, ఇలా డౌట్స్ వస్తుంటాయి. బట్ అన్ని అవర్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సిజిఎల్ టైర్ 1 700+ hours ఏదైతే ఉందో, మీరు ఆల్రెడీ టైర్ 2 ప్రిపేర్ అవుతున్నారు అంటే టైర్ 1 బాగానే ప్రిపేర్ అయి ఉంటారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ టాపిక్ మనకి ఏదో ఒక చిన్న డౌట్ రావచ్చు అండి. జామెట్రీలో ఏదైనా డౌట్ రావచ్చు, లేదా ఇంగ్లీష్లో ఒక పర్టికులర్ టాపిక్ కాన్సెప్ట్ మనకి డౌట్ రావచ్చు. వాటిని మీరు రిఫర్ చేసుకోవడానికి టైర్ 1 రికార్డెడ్ ఫుల్ కోర్స్, సో కంప్లీట్ కోర్సు. సో అది మీరు ఇండివిజువల్గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా ఒక టాపిక్ కాన్సెప్ట్ సబ్జెక్ట్, ఇప్పుడు జిఎస్లో హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ, ఇంకేదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, సో మీకు సిజిఎల్ టైర్ 1 రికార్డెడ్ కోర్సు అందుకు మీకు హెల్ప్ అవుతుందండి. అందులో మీకు ఏది డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా అక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే టైర్ 2 కోర్సులో మీకు ఏదైతే 400+ hours ఉన్నాయో అక్కడ ముఖ్యంగా మీకు ఎక్కువ ప్రాక్టీస్, లైక్ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్, మంచి మోడల్స్, ఇవన్నీ కూడా ఈ టైర్ 2 రికార్డెడ్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ టైర్ 2 చూస్తున్నప్పుడు, అంటే ఒకవేళ బేసిక్స్ టైర్ 1 ఇప్పుడు టైర్ 2 ప్రిపేర్ అవుతుందంటే బేసిక్స్ ఐడియా ఉండి ఉంటాయి. కానీ ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, అప్పుడు మీకు రిఫర్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఇంకొకటి టైర్ 2కి సపరేట్గా ఇప్పుడు ఎవరెస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. టైర్ 1 ఆల్రెడీ ఇంకెక్కడైనా ప్రిపేర్ అయ్యి ఉన్నారు, లేదా ఓన్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇప్పుడు టైర్ 2 కోసమే మీరు ఈ కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని మెథడ్స్ మీకు కొత్తగా అనిపిస్తాయి. డైరెక్ట్గా ఇప్పుడు టైర్ 2 రికార్డెడ్ కోర్స్ మీరు ఓపెన్ చేశారు, టైమ్ అండ్ డిస్టెన్స్ ఓపెన్ చేశారు. అందులో టాపిక్కి సంబంధించి బేసిక్స్ కంప్లీట్గా ఉండవు. ఆ బేసిక్స్ అన్నీ ఇక్కడ టైర్ 1 రికార్డెడ్లో ఉంటాయి. సో అందులో మ్యాథ్స్ క్వశ్చన్, అంటే టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైనా చేయడానికి చూసారనుకోండి, ఆ కాన్సెప్ట్ మీకు డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఇప్పుడు ఈ టైర్ 1 రికార్డెడ్లో ఒక్కసారి మీరు బేసిక్ చూసుకొని వచ్చారు అంటే మళ్ళీ మీకు ఈజీ అయిపోతుంది. సో ఓన్లీ టైర్ 2 కోసమే మీరు ఈ ఎవరెస్ట్ నుంచి మీరు పర్చేజ్ చేయాలనుకున్నా కూడా మీరు కంప్లీట్గా టైర్ 1 వీడియోస్ మీరు చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ లేదంటే కొన్ని సబ్జెక్ట్స్ మీరు సపరేట్గా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే కొన్ని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా ఒకలానే చేస్తారు. సో
సో మీకు ఎక్కడైతే డిఫరెంట్గా అనిపిస్తుందో అప్పుడు మాత్రం టైర్ 1 రికార్డెడ్లోకి వెళ్ళండి. మిగిలినవి టైర్ 2లో చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారు అంటే, ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారంటే మీకు హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు టైర్ 1లో మీకు స్కోర్స్ ఒక 120, 130 వస్తున్నాయి. ఇంకా బెటర్గా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా ఇంకా మంచి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీరు టైర్ 2 కోర్స్ కూడా మీకు హెల్ప్ అవుతుందండి. సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 కనే కాదు, ఆల్రెడీ సీజీఎల్ టైర్ 1 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ నెక్స్ట్ సీజీఎల్ టైర్ 2కి కావచ్చు, లేదా ఇప్పుడు టైర్ 1లోని ఇంకా బెటర్గా మీరు స్కోర్ చేయాలి అనుకుంటే ఇందులో ఉన్న టైర్ 2 క్లాసెస్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అందులో ఉండే క్వశ్చన్స్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. నెక్స్ట్ అలాగే మాక్ టెస్ట్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఇందులో ఉన్న మాక్ టెస్ట్ అన్నిటికీ కూడా నేనే అంటే మ్యాథ్స్కి నేనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్కి సార్. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు కంప్యూటర్స్ కూడా మీకు చాలా అవర్స్ ఉంటాయండి. ఆ కంప్యూటర్స్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు టైర్ 1కి కంప్యూటర్స్ కంప్లీట్గా ఏం ప్రిపేర్ అయ్యి ఉండు. ఇప్పుడు టైర్ 2కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ కంప్యూటర్స్ మీకు క్లాసెస్ కావచ్చు, అలాగే మెటీరియల్ పీడిఎఫ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కంప్యూటర్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ కూడా కంప్యూటర్లో చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు. సో కంప్యూటర్స్ ఆ పీడిఎఫ్లను కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. బెటర్గా ప్రిపేర్ అవ్వండి. వీటన్నిటితో పాటు మీరు అడిషనల్గా టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే టైపింగ్ అనేది కూడా అక్కడ మ్యాండేటరీ. టైపింగ్లో డిస్క్వాలిఫై అయినా సరే టైర్ 1 టైర్ 2లో ఎంత స్కోర్ వచ్చి కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎవ్రీడే వీటితో పాటు టైపింగ్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్, దాన్ని ఏదో జస్ట్ ఒక 5 minutes 10 minutes అని కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్. మీరు ఖచ్చితంగా 15 minutesలో 2000 కీ డిప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు క్లియర్ చేయగలుగుతున్నారా లేదా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుండండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం కుదరదు, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్.